పవన్ కళ్యాణ్ గారు ఒక వార్త చెప్పారు. జగన్ కాలనీ ఏదైతే ఉన్నదో అది మొత్తం లోకట్టు ప్రాంతాలలో భూములు ఇవ్వడం జరిగింది. ఇల్లులు కట్టియడం జరిగిందని చెప్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? హైడ్రా తీసుకెళ్ళమనండి. హైడ్రా తీసుకెళ్ళి వీలైతే చిన్న చితక కప్పు కడుపులో తిప్పలు పడి ఏదో నెత్తి నేడెట్టుకున్నాడిని వేసేమనండి అందరినీ. ఏంది సార్ ఇది? ఇప్పుడు సింగనగర్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ లోతట్టు ప్రాంతాలే. ఎన్ని గవర్నమెంట్ పరంగా కాలనీస్ ఇచ్చారు? ఎస్సీ కాలనీలు, ఇంక్లూడింగ్ ఎస్టీ వాళ్ళకి కూడా కాలనీలు ఇచ్చారు రీసెంట్ పాస్ట్లో. సింగనగర్, రాజరాజేశ్వరి నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో. సార్ ప్రభుత్వం కొన్ని ఇప్పుడు ఆవు భూములే ఉన్నాయి. అప్పుడు మొత్తుకున్నారు అందరూ మొత్తుకున్నాం. అప్పుడు ప్రజలు సార్ ఇది తుఫానుకి ఇలా వస్తుంది నాలుగు అక్కడికి తెలియకుండా ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? ఇక్కడ ప్రజాస్వామ్యంలో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే చూసుకోవడానికి ఈ ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయి సార్. మీకు నాకేమైనా డైరెక్ట్ గా ఎవరైనా వచ్చి మనకు అరిచినోడు తీర్చినోడు అన్నాడా? ఇప్పుడు ఎవరు నష్టపోయారు సార్? ఇచ్చినోడు అయితే నష్టపోలే కదా, అక్కడ ఉన్న వాళ్ళు నష్టపోయారు కదా, తీసుకున్నోడు నష్టపోయింది కదా. ఇప్పుడు అమ్మినోడు బాగానే ఉన్నాడు, రిజిస్ట్రేషన్ చేసినోడు బాగానే ఉన్నాడు, అధికార పక్షంగా ఎవరైతే ఉన్నారో బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి నష్టం సార్? ఇప్పుడు అదే చెప్తున్నారు, ఎండ్ ఆఫ్ ద డే సామాన్య మానవుల మీద విశ్వరూపం చూపించడానికి ప్రభుత్వాలు ఉంటాయి. ఇదే ఇప్పుడు నిన్న ఒకతను మొత్తుకుంటాడు ఇక్కడ హైడ్రా సంబంధించి. అరే బాబు నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు, రిజిస్టర్ ఆఫీసర్ చెరువు అయితే వాళ్ళకి ఆ పట్టాల్లోనే అట్లనే ఇది చెరువు భూమో మూలిగిపోయి సచ్చింది ఏదో ఇది లేకుండా ఉంటుంది రిజిస్టర్ గడికి. ఇవన్నీ ఏంటంటే సార్ గవర్నమెంట్ లో ఒక గేమ్ అండి ఇది. ఎవడు పడితే ఆడు ఎవరికి లేచినట్టుగా ఆడు నాటకాలు ఆడడం స్టార్ట్ చేస్తారు. సార్ మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వకుండా తప్పుదారి పడుతున్నారు. నేను అన్నది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్ కాలనీకి ఎందుకు లోతట్టు ప్రాంతాలకు ఎందుకు ఇచ్చారు ఇల్లులు, పేదవాళ్ళతోనే చలగాటం ఆడుతున్నారా అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఇచ్చారు అప్పట్లో? సార్ ఇప్పుడు ప్రభుత్వపరమైన ల్యాండ్లు ఉంటాయి ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో. కొన్ని ఇంకా ఎక్సెస్ ల్యాండ్లు కావాలంటే ఏదో ఒకటి కొనాలి. అదే జరిగింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు 31,50,000 మందికి సెంటున్నర భూములు ఇచ్చారు ప్రజలకి. సెంటున్నర భూములు ఇచ్చినప్పుడు ఏ భూములు అన్నవి? ఫర్ ఇన్స్టెంట్ ప్రభుత్వ పరంగా 10 ఎకరాలు ఉండొచ్చు, ఇంకొక 15 ఎకరాలు ఎక్కడో ఒకటి దగ్గర కొనొచ్చు, లేదా ఇంకా 10 ఎకరాలు కావాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆవు భూములు అలాంటివన్నీ ఇచ్చారు. అంటే పేదవాళ్ళకి ఏ భూములు అంటే ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరు సార్ నష్టపోయాడు? ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు అమరావతిలో 2.5 acres ల్యాండ్ ని వదిలేరు, 2,500 ఎకరాలు. సో దాంట్లో ఏంటంటే ఓన్లీ బిలో పవర్టీ వాళ్ళకి కాలనీస్ అన్నది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆడి ఇచ్చారు. ఇప్పుడు అమరావతి కూడా నేలతోనే ఉంది ఎగ్జాంపుల్. పైపొచ్చి ఈ R5 జోన్లోనే రద్దు చేసింది కూడా ఈ ప్రభుత్వం రాగానే. సో ఇప్పుడు నష్టపోయింది ఎవరు? గత ప్రభుత్వం R5 జోన్లో 2,500 ఎకరాలు బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి ఆ ప్రభుత్వం కూడా అలకేట్ చేసింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి గత ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు రాగేంద్ర రద్దు చేస్తే అంచేత మీరు నేను దాటవేసి ధోరణి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటున్నారు 5 సంవత్సరాల టెన్యూర్లో. అది నెక్స్ట్ వాడు యాక్సెప్ట్ చేయాలా చేయలేదా అన్నది అతని డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ డిస్క్రిప్షన్ లో ప్రజలు మోసపోతున్నారు కదా. ఇప్పుడు ఏం చేయగలుగుతాను? ఎందుకంటే నా ఉపోద్ఘాతానికి కట్టుబడిన డిబేట్లు ఉంటాయి సార్. ఇప్పుడు ఒక్కరోజే ఆడికి డెసిషన్, వీడి మంచోడు వీడికి వేయాలి, వీడి చెడ్డోడు వీడికి వేయకూడదు. ఆ నెక్స్ట్ డే నుంచి మంచోడు చెడ్డోడు అయితే చెడ్డోడు మంచోడు అయితే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలుగుతున్నావా? మనకి రీకాల్ సిస్టమ్ లేదు, అమెరికన్ డెమోక్రసీ సిస్టమ్ కాదు ఇది. అంచేది మన చేతిలో ఏం లేదు. అంచేది హెల్ప్లెస్ సిచ్యువేషన్స్కి అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు సఫరర్ ప్రజలే. మళ్ళీ దీనికి ఏంటిది అనలిస్ట్ గా మళ్ళీ ఎలా చెప్తారు? మళ్ళీ ప్రజలు ఎలా వెళ్ళాలి? వాళ్ళు నష్టపోతున్నారు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. ఇప్పుడు సింపుల్ గా చెప్తా సార్, ఇప్పుడు లంక గ్రామాలు ఉన్నాయి కింద, మనకి రిటైనింగ్ వాళ్ళు కట్టక మునుపు ఇదే ప్రాబ్లం ఎవ్రీ ఇయర్, తెలుసు కదా మీకు కదా. ఈ తుఫాన్ వస్తే ఫస్ట్ ఎత్తికిపోయి వాళ్ళదే. కానీ రిటైనింగ్ వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళు అక్కడ నివాసం ఉండడం జస్టిఫైడ్ అని మాట్లాడుతున్నారు అనుకోండి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం. దానికి సమాధానం ఏంటి? ఇటుపక్క వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలోనే ఆయనే నివాసం ఉంటాం, మూలికల రాజు ఉన్నాడు అక్కడ లాస్ట్కి. వాళ్ళ 2వ ఫ్లోర్ నుంచి మూలిగిపోతే దింపుకొని తీసుకొచ్చారు. ఇవన్నీ ఎవరికి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు? నదీ పరివాహక ప్రాంతాల్లో నాగరికత సంతరించుకుందన్నది వాస్తవం. కానీ నాగరికత సంతరించుకుంది కాబట్టి నదిని ఒడ్డునే ఇల్లు కట్టుకుని ఉంటాం మహామునుల్లో ఋషుల్లో. అంటే ఏమవుతుంది? ఉపద్రవాలు వచ్చినప్పుడు సఫరర్స్ వాళ్ళే. ఇవాళ మీకు భౌగోళిక స్థితిగతుల మీద అవగాహన ఉన్నాడు ఎవడైనా మాట్లాడితే బాగుంటుంది సార్. ఎందుకంటే డెన్సిటీ ఇప్పుడు మనకి గతంలో మీరు గవర్నమెంట్లో చూసుకోండి, మీ నాన్నగారి టైం మా నాన్నగారి టైంలో ఇక్కడ SR నగర్ ఇవన్నీ మీరు చుట్టుపక్కల ప్రాంతాల్లో SRT క్వార్టర్స్ అని ఇచ్చేవారు. MIGలు LIGలు అని ఆంధ్రప్రదేశ్లో అనేవారు. ఇవి ఎవరికి? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2 MIGలు LIGలు చేతులు కలిపేసుకుని వాళ్ళిద్దరు కలిపి 500 గజాలు 600 గజాలు అపార్ట్మెంట్ వాడికి ఇచ్చేస్తున్నారు. మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఏముంటుంది సార్? మీ ఇంట్లో 5 6 ఉంటారు, ఈ LIGలో 4 ఉంటారు. వీళ్ళిద్దరు కాలువలకు ఒక సెప్టిక్ ట్యాంక్ కట్టి కాలువలో వదిలేని కార్యక్రమం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిపి అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ లో 30 ఫ్యామిలీలు పెట్టారు అనుకోండి. జనాభా ఎంత? 30 × 4 ఏంటి అగ్రిగేట్? 120 మంది. 120 మందికి ఇక్కడ మన దగ్గర ఉన్న 10 మందికి అవే డ్రైనేజ్ సిస్టమ్ కదా. మీ ఇంట్లో పెద్ద ట్యాంక్ కట్టొచ్చు, కానీ కాలంలో కలిపేది అదే కదా. ఈ కాలం ఎంత ఉంది? ఇంత ఉంది.
వచ్చేది వచ్చి దరిద్రం ఎంత ఉంది దీనికి ప్రభుత్వ లోపం అంటే ఓకే పర్మిషన్ ఎవడు ఇచ్చాడు? అరే ఎస్ఆర్టీ ఎంఆర్టీలు బిలో పవర్టీ వీళ్ళు బతకడానికి ఇచ్చిన గవర్నమెంట్ పాలసీలో ఇవాళ మీరు కమర్షియల్ కాంప్లెక్స్లకి ఏ ప్రాతిపదిక ఇస్తారంటే రిజిస్టార్లు ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరూ ఏడన్నారు. ఎవరినే వాళ్ళ మనం చెప్పండి. మీరు చూడండి గచ్చిబౌలిలో నాకు తెలిసి మీకు తెలుసో తెలియదు స్టేడియం ఉంది కదా, అక్కడి నుంచి ఆల్మోస్ట్ లింగంపల్లి మన మయ్యాపూర్ జంక్షన్ దాకా ఎన్టీ రామారావు గారి ఆయనలో ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో పక్కా ఇల్లు అంటే స్లాబ్ వేసిన ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఏం భీమాలట పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు పెద్ద పెద్ద ఇవి ఇసుకేస్తే రావాలి జనం. దానికే కదా అఖిలప్రియ గారు కొట్టూసి వచ్చి ఆయన కిడ్నాప్ చేసి నానా తెప్పలు పడి చూస్తే అవన్నీ ఏ ల్యాండ్లు అవి ఏ ల్యాండ్లు. కానీ పెర్మిషన్స్ అలాంటి బిల్డింగ్లు కొన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పొక్కలేటర్ బయటకు బిల్డింగ్ కొడితే లబోదిపోమంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఆన్సర్ ఏది దీనికి? ఏ ప్రభుత్వం తప్పు? తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి? ఎంతమంది ఎన్ని విధానాలు మార్చారు? ఈ ప్రభుత్వం ఎప్పుడో రామారావు గారు ఇచ్చిన దాన్ని పరిరక్షించే కార్యక్రమానికి పొక్కలేటర్ పెట్టాడు అనుకోండి హైడ్రా అని. దీనికి అందరినీ మాడితే ఇప్పుడు నేనైతే అప్పటి నుంచి చూసినాను అనుకోండి ఎగ్జాంపుల్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ రైట్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ ఈ వెంగళరావు నగర్ ఇవన్నీ అదే. ఎతికితే 10 ఇళ్లలో ఒకటి కనబడుతుంది, 10 అపార్ట్మెంట్ల మధ్యలో లింగలింగమని ఒక చిన్న బుడంకాయ ఇది ఇంకా కమర్షియల్ అవ్వలేదు అనుకుని బాధపడుతూ వెళ్ళాలి మనం. అంచేత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పక్కోడి మీద తోసేసే కార్యక్రమానికి అలవాటు చేసినప్పుడు సార్ ప్రజలకు ఎప్పుడు సొల్యూషన్స్ రావు. ప్రజలే కదా నష్టపోయాడు. మీ అంటుంది అదే. ఇప్పుడు వీడికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ప్రజలు పట్టించుకోవాల్సిన విషయాలు ఏంటి? అరే డ్రైనేజ్ ఎదురా అక్కడ మా ఫ్రెండ్ ఒకటి బాగా రాశాడు కవి, లేక్ వ్యూ అని ఇల్లు కొనుక్కుంటేట ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు లివ్ ఇన్ లేక్ అట. అంటే మనకి అక్కడ కనబడుతుంది లేక్ అంటే ఏంటి? నేను ఫస్ట్ పటాంజర్లో దాటిన తర్వాత పాషమారంలో పనిచేస్తున్నప్పుడు ఒక డాబా ఉండేది మీకు చెప్తా. సార్ ఇక్కడ నీళ్ళు లేవు సార్, బోర్ కొట్టాలి అన్నాడు. బోర్ కొట్టాలంటే అక్కడ పిలిచి ఇంజనీర్ని ఇక్కడ ఇది కుదరదు, ఇక్కడ నువ్వు డాబా నీకు టెంపరీ వాళ్ళు ఓనర్ చెప్పడం ఐడియల్గా చెప్తాలే నాకు లీజుకి ఇచ్చాడని చెప్పి నీళ్లు పడమంటాడని చెప్పి బోర్ కొట్టేశాడు. కింద మంజీరా పైప్ లైన్ వెళ్తుంది. వీడు పెట్టిన బోర్కి మంజీరా పైప్ లైన్ కన్నం పడి 5-6 అడుగులకి నీళ్లు ఇలా వెరజిమ్మేస్తుంది. వీడి తర్వాత చూస్తే నెక్స్ట్ డే వస్తే మొత్తం మునిగిపోయి ఉంది. అది అప్పుడు విడియా ఉండేది, ఆ విడియా ముందున మునిగిపోయి ఉంది. ఏంట్రా అంటే వీడు మంజీరాలో నీకు బోర్ కొట్టి తప్పవరది. అక్కడ వచ్చినాడు ఓనర్ చెప్పాడు రే బాబు ఇది కాదురా అని. నాకు లీజ్కి ఇచ్చాడులే ఆ రాళ్ళాడు ఎక్కడ వేరే ఉంటాడని చెప్పాడు. బోర్ కొడితే మంజీరా పైప్ లైన్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చి పైప్ లైన్లో ఎరగదీసి సవర చేసి వీడికి పెనాల్టీలో లేకపోతే తన్ని లాపటేసి ఏదో చేశారు. తర్వాత విషయం కానీ ఇక్కడ తప్పవరది లీజ్ కొన్నాడు. కానీ ఓనర్ వాడు రైట్ చెప్పేశాడు. వాడు హైవేలో ఎందుకు వేసేవారు అథారిటీల తర్వాత యాక్షన్ తీసుకున్నారు. కానీ నష్టపోయింది ప్రజ. అయ్యో వాడు చిన్న చిత్తక వ్యాపారం పెట్టుకున్నాడు నష్టపోయాడు అంటే అది చేసిన కోతి పని. అలా ఇప్పుడు కూడా మీకు ఏదైతే జరుగుతుందో మన బాధ్యత ఏదండి సమాజం పట్ల. నేను నిజమే ప్రజలమే అరే 2 MIG LIG క్వార్టర్స్కి ఆడి డ్రైన్ ఎక్కడ ఇచ్చాడు రా అంటే చిన్న డ్రైన్ ఇచ్చాడు, దాంట్లోంచి ఇంతమంది ఎలా వెళ్తాను ప్రైమరీ లాజిక్ కూడా వాడు. కానీ హైదరాబాద్ మునిగిపోతుంది. బెంగళూరు నగరంలో ఇంతవరకు వాటర్ వచ్చిందండి, SR నగర్లో వచ్చిందండి, అమీర్పేటలో కూడా అండి. ఇవన్నీ ఏంట్రా బాబు అంటే అప్పుడు ఇప్పుడు రెడ్ హిల్స్ కాలనీ ఉంది, అది ఎవరో ఇరిగేషన్ శాఖల్లోకి ఇప్పుడు తీసుకెళ్తారు పెద్ద మెట్రో మాల్ కట్టేశారు. అక్కడ ఎంతమంది వెళ్తారు? వేలాది మంది.